ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 వరకు మనం కలిసి ఈ భాగాన్ని చదువుకుంటాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తంపైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన జీవము కలిగిన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన యొక్క ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నాయన పాటల ద్వారా మీ నామాన్ని కనపరచడానికి, మహింపరచడానికి మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. అందుకని నేను స్తుతిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభు మరి చదవబడిన లేఖనాలను కూడా దీవించండి. రాగలిగిన బిడ్డలందరం బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. దేవా తండ్రి, నీ బిడ్డలముగా నీ బల్ల చుట్టూ మేము చేరి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మలను ఆరాధించి మీ నామాన్ని పూజించి మీ నామాన్ని మహింపరిచినట్లుగా కావలసిన కృపదయ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడే మీ దాసులను, అల్పుడను, బలహీనను తండ్రి, ఎన్నిక లేని వాడను ఈ ప్రశస్తమైన అమూల్యమైన రక్తాన్ని మరోసారి నా మీద ప్రోక్షించుకుంటుండగా మీరు నన్ను కడగండి, పవిత్రపరచండి, ప్రతిష్ఠించుము. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. నా ప్రభువా, నా యొక్క నోటిని మీ యొక్క నోటి బోరగా మీరు వాడుకుంటూ రండి. పరలోక సింహాసనం నుంచి మీరు ఏదైనా మాకు బయలుపరిస్తే తప్ప మేము ఏమి కూడా చేయజాలమని నీ సందులో ఒప్పుకుంటూ మరి ఈ సమయాన్ని కూడా మా కొరకై దీవించమని నీ కృపను కోరుతూ వందనాలు నీకు చెల్లిస్తూ మా రక్షకుడును విమోచకుడును యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వచ్చాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని మరి వచ్చిన భాగములు మనం చదువుకుంటానికి ప్రభు సహాయం చేసినాడు. మరి ఆరాధన కొరకై దేవుడి లేఖన భాగములో ద్వారాగా మనతో మాట్లాడునుగాక. ఇక్కడ మొదటిగా ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుంటే 22వ వచనము చదువుకుంటాము. 23వ వచనం చదువుదాం. 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరము. ఇక్కడ చూస్తే ఆ సంఘము ఎవరంట? ఆయన శరీరంతో పోల్చాడు. కాబట్టి సంఘమును మరి శరీరంతో పోల్చాడు. అలాగే ప్రభు మరి సంఘానికి మరి శిరసైన వాడుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ సంఘము అని పిలుస్తూ ఉండగా మరి సంఘములోనికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. ఎవరైతే రక్షించబడి అలాగే ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నామో అందరూ కూడా సంఘములోనికి మనము వచ్చిన వారం. అయితే సంఘములోనికి మనం రాకముందు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మరి సంఘములోనికి మనల్ని తీసుకొని రావడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు మన పట్ల మన కొరకై ఏమి చేశాడు అనేది కూడా మనం ఇక్కడ చూస్తాము. మొదటిగా మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో నుండి 20 అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే అక్కడ సంఘం కొరకు మరి ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమి చేసినారు అంటే ఆడ తన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘము అని రాయబడుతూ వచ్చింది. ఏంటంటే సంఘం కోసం ఏం చేయడు, తన స్వరత్వాన్ని మరి కలువరి శిలువలో ధారలుగా అర్పించి ఆయన సంఘాన్ని
నిర్మించిన వాడుగా తన స్వరత్వమిచ్చి సంపాదించుకుంటూ వచ్చాడు. అయితే మరి మన సంఘములోనికి మనము చేర్చబడక మునుపు మన యొక్క స్థితిని కూడా ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, ఇక్కడ ఎఫెసీ పత్రికలో నుంచి మనం చూస్తే 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడతా ఉంది. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, రక్షణ పొందక మునుపు లేదా సంఘములో మనము చేర్చబడక మునుపు అంటే, ఇక్కడ మనకి ఇశ్రాయేలుతో సహపౌరులుగా లేము, అలాగే పరదేశులమి, వాగ్దాన నిబంధనలు ఏవి కూడా లేవు, అలాగే మనం నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారుగా ఉన్నాము, క్రీస్తునకు మనము దూరస్తులంగా ఉన్నాం. కాబట్టి మన సంఘంలో చేర్చడానికి ప్రభు ఆయన కలువరి శిలువలో ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, తన రక్తమంతా చిందించాడు. ఎంత గొప్ప త్యాగాన్ని ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మన స్థితిని మనం చూస్తే దేవుడు లేని వారునై ఉండి, కాబట్టి మనం ఎవరు అంట? ఈ లోకంలో దేవుడు లేని ప్రజలం. కాబట్టి దేవుడిని ఎరగిన వారం, దేవునికి మన హృదయంలో ఏమాత్రం కూడా చోటు లేని వారం, దేవుడు లేని ప్రజలంగా మనం ఈ లోకంలో జీవిస్తూ వచ్చాం. అయితే ప్రభు కృపను బట్టి మనం ఈనాడు ఏమవుతా వచ్చామంటే, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడిన రీతిగా, మరి అలాంటి నిజమైన దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి, శక్తి గల దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉండే భాగ్యము, దేవుడిగా కలిగి ఉండే అతి గొప్ప ఆధిక్యత, అతి గొప్ప ధన్యత మనకి క్రీస్తు యేసులో మనకి దేవుడు ప్రసాదిస్తూ వచ్చాడు. ఆయన విలువైన రక్తాన్ని కలువరిశిలో ప్రాణంగా మరి రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టి అలాగే మనల్ని కడిగి మనల్ని ఏం చేస్తూ వచ్చాయంటే సంఘంలోనికి చేర్చినవాడు. కాబట్టి అలా మన జీవితంలో కూడా మరి నిజమైన దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి, ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉండే భాగ్యం. అందుకని కీర్తనాకారుడు అక్కడ యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనం కూడా ధన్యులమే, ఎందుకంటే మన పాపములన్నీ కూడా క్షమించబడి మనం కూడా దేవుని యొక్క ప్రజలుగా లేదంటే సంఘములో మనం కూడా చేర్చబడినాం కనుక మనము ధన్యులమని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అలాగే మరొక మాట కూడా అక్కడ చూస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకునండి. ఒకప్పుడు క్రీస్తుకి ఎలా ఉన్నామంట? దూరస్తులుగా ఉన్నాం. ఎందుకు దూరస్తులుగా ఉన్నామనంటే ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయనలో ఏమాత్రం కూడా పాపము లేదు. కానీ మన జీవితాలను చూస్తే ఏముంది? మనలో జన్మంతో మన ఊరిమి పాపులం. కాబట్టి లోకంలో పాపంలోనే జన్మించిన వారము, పాపంలోనే జీవిస్తూ వచ్చిన వారం. కాబట్టి ఇలాంటి పాపంలో జన్మించి జీవించే మానవుడు పరిశుద్ధుడైన దేవుడిని ఏం చేయలేడు? కలుసుకోలేడు కదా. అందుకనే మునుపు ఎలా ఉన్నారంట? క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. అయితే ప్రభు కృపను బట్టి ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యం ద్వారాగా, అందుకని అక్కడ రాయబడతా వచ్చింది. చూడండి, అక్కడే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన యొక్క రక్తం వలన మనల్ని కడగబట్టు ద్వారాగా ఈనాడు మనల్ని ఏం చేశాడట? సమీపస్తులుగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రభువుని సమీపించే ఆ గొప్ప భాగ్యము, ఆ గొప్ప ఆధిక్యత మరి ప్రభు యేసు క్రీస్తులో మనకి లభిస్తూ వచ్చింది. కాబట్టి మనము దేవుడు లేని ప్రజలు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏమంటే నిజమైన దేవుడిని కలిగిన వారం, జీవం గల దేవుడిని కలిగిన వారం. ఆయన మనకు దేవుడు ఏంటా ఉన్నాడు, మనం కూడా ఆయనకి ఏమన్నాము? ప్రజలమై ఉంటా వచ్చాం. అట్లాగే దూరంగా ఉన్నాం దేవునికి, ఎందుకంటే మనలో ఉన్న పాపాన్ని బట్టి, అపవిత్రమైన జీవితాన్ని బట్టి మనం దేవునికి ఎంతో దూరస్తులుగా ఉంటిమి. అయితే ప్రభు కృపను బట్టి ఆయన యొక్క సిలువ మరణము, ఆయన కాచిన రక్తము మనల్ని ఏం చేస్తూ వచ్చింది? సమీపస్తులుగా చేస్తూ వచ్చింది. కాబట్టి ఈనాడు ప్రభుని సమీపించే వారంగా ఉంటా ఉన్నాం. ప్రార్థన చేసుకుంటానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి మనకి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంగా మనం గుర్తించాలి. అట్లాగే అక్కడ మరొక మాట కూడా మనం చూస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 2:12 చూసినట్లయితే అక్కడ ఎలాగున్నాం మనం చూస్తే, నిరీక్షణ లేని వారునై
నిరీక్షణ లేని వారును. కాబట్టి మనం ఈ లోకంలో మనకి ఎలాంటి నిరీక్షణ కూడా లేదు. మనకేం లేదు, నిరీక్షణ లేని ప్రజలం. చూడండి, ఈ లోకంలో మరి ఎంత గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వారిని, అధికారం కలిగిన వారిని, లేదంటే ఈ లోకంలో గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి వారిని కూడా వారిని గురించి మాట్లాడితే, వాళ్ళని అడిగితే, ఏందయ్యా మరి చనిపోయిన తర్వాత మరి నీ యొక్క గమ్యం ఏమిటి అని ప్రశ్న వాళ్ళని వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏం రాదు, సమాధానం రాదు. ఈ లోకంలో జ్ఞానం ఉంది, అధికారం ఉంది, మరి పేరు ప్రఖ్యాతులు గడించిన వారి లోకంలో, కానీ వారికి నిరీక్షణ లేనివారు. ఒకప్పుడు మనం కూడా అంతే, నిరీక్షణ లేని వారమే. అయితే ప్రభు కృపను బట్టి రక్షించబడి, ఆయన యొక్క రక్తం చేత కడగబడి, ఆయన యొక్క ప్రజలుగా చేయబడి, మనము అలాగే మరి సమీపస్తులుగా చేయబడి, మన జీవితంలో దేవుడు ఏమిటంటే నిరీక్షణ ఇచ్చినాడు. కాబట్టి నాడు మనము చెప్పగలం, మరి రక్షించబడి ఆయన బిడ్డలుగా చేయబడిన మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి కూడా మనం ఏం చేయాలా, ఆయనను ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ సంఘము అని చెప్పినప్పుడు మరి మనం ఒకప్పుడు సంఘానికి వెలుపల ఉన్న వారమే. కాబట్టి దేవుడు లేని ప్రజలము, అలాగే దూరంగా జీవిస్తున్న వారము, నిరీక్షణ లేని వారము, వాగ్దాన నిబంధనలు లేని వారం. అయితే ప్రభు కృపను బట్టి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన కాచి రక్తం చేత మనం కడగబడి సంఘంలో చేర్చబట్టు ద్వారాగా ఈనాడు మన జీవితంలో దేవుడికి కలిగిన వారంగా ఉన్నాము, దేవునికి సమీపస్తులుగా చేయబడినాము. అంతేకాదు కానీ నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నాము. అంతేకాదు కానీ మన జీవితంలో వాగ్దాన నిబంధనలు మనకి దేవుడిస్తూ వచ్చాడు. అలాగే అక్కడ ఒక మాట చూడండి, మరి మనము అక్కడ దేవుని యొక్క వాక్యంలో నుండి ఎఫెసీ పత్రికలో నుంచి మరొక మాట, 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక లేదంటే కొలసీ పత్రికలో ఒక మాట చదువుదాము. కొలసీ పత్రికలో నుంచి అక్కడ కూడా మన జీవితంలో ఆయన కృపను బట్టి మనకి దేవుడు వాగ్దాన నిబంధనలు మనకి దేవుడు మరి కలిగజేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇట్లా మన జీవితంలో మరి వాగ్దాన నిబంధనలు మనకిస్తూ వచ్చిన దాన్ని బట్టి మన ప్రభుని ఎంతైనా మనము స్తుతించవలసిన వారం. అయితే మరి చదువుకున్న భాగంలో నుంచి చూద్దాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఇక్కడ 20 నుంచి మనము 23 చదువుకుంటూ వచ్చాము. ఈ భాగంలో ఏంటంటే దేవుడు మరి ప్రభుని యేసుక్రీస్తు జీవితంలో మరి ఎలాంటి కార్యాలు చేశాడు, లేదంటే ఎంతగా ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని హెచ్చించాడు, లేదంటే ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలు ఈ భాగంలో రాయబడుతూ వచ్చాయి. కాబట్టి అందులో నుంచి మొదటగా మనం ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే చూడండి, 20వ వచనం చదువుకుందాము. 20వ వచనము, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, ఏం చేశాట, దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపిన వాడుగా ఉన్నాడు. ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడుతూ వచ్చాడు. అయితే దేవుడు ఆయనను ఏం చేస్తూ వచ్చాడంట, మృతుల్లో నుంచి లేపినవాడు. కాబట్టి మరణం ఆయన ఏం చేయలేకపోయింది, బంధించలేకపోయింది. మరణం మీద ఆయన ఏం చేశాడు, ఆయన విజయాన్ని పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి అలాగా దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే అపోస్తలుల కార్యాలు 2:34 వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా మనం చూసినట్లయితే అక్కడ పేతురు మాట చెబుతూ వచ్చాడు, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, దీనికి మేము సాక్షులమని చెబుతూ వచ్చాడు. అట్లాగా దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. ఆయన లేపుట ద్వారాగా మనకు కలిగేటువంటి మేలు లేటే ఆశీర్వాదం ఏంటంటే మనల్ని కూడా దేవుడు లేపినవాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడండి మాట చదువుతాము. 20వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాము. 15:20 నుంచి, ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరు ఎలాగో మృతి నొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు
బ్రతికింపబడుదురు. చూసారంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదు. అంటే మన జీవితంలో కూడా మనకి ఇందాక చెప్పుతూ వచ్చాము, నిరీక్షణ కలిగిన వారముగా దేవుడు చేశాడు. ఏమిటి ఈ నిరీక్షణ అంటే ఇదే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని అంటే మృతుల్లో నుండి లేపాడు కాబట్టి ఆయన విశ్వాసం నుంచి రక్షణ పొంది ఆయన కొరకు జీవించే బిడలమైన మనల్ని కూడా దేవుడు వేస్తాడంట, లేపుతాడు. ఆయన లేపుట ద్వారా మనకు కూడా దేవుడు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. అందుకని ఇక్కడ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారేం చేస్తారంట, బ్రతికింపబడతారు. కాబట్టి సమాధుల్లో నుంచి లేచేవారుగా ఉంటారని కూడా దేవుని యొక్క వాక్యం మనం చూడగలము. ఆ విధంగా మనకి కూడా దేవుడు గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ మొదటగా ప్రభువుని ఆయన మృతుల్లో నుండి లేపాడు. ఆయన లేచుడు ద్వారాగా మనకు కూడా దేవుడు ఇచ్చాడు, అట్టి గొప్ప నిరీక్షణ ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభువుని మనం కూడా స్తుతించాలి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు నువ్వేం చేసావు, మృతుల్లో నుండి లేపావు. అంతేకాదు ఈనాడు మాకు నువ్వు కూడా ఏం చేసావు, అట్టి గొప్ప నిరీక్షణ ఇచ్చావు. కాబట్టి లేపాలంటే మరి మనం ఎలాగ ఉండాలో చూడండి. ఒక మాట ఆయన లేపటానికి గల కారణం కూడా ఒక మాట అక్కడ రాయబడతా వచ్చింది. మరి దావీదు కీర్తన 16వ అధ్యాయంలో నుంచి 10వ వచనం చదువుదాం. దావీదు కీర్తన 16:10వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ ఏమైనా అయిపోయింది, అక్కడ 16వ అధ్యాయం 10వ వచనంలో, ఏలైనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఏంటంట, నీ పరిశుద్ధిని ఏం చేయవు. దేన్ని బట్టి మృతుల్లోంచి లేపాడు, పరిశుద్ధతను బట్టి లేపాడు. కాబట్టి మనం కూడా లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే మనల్ని కూడా చేస్తాడు, లేపుతాడు. ఒకవేళ మన జీవితంలో పరిశుద్ధత జీవితంగానే లేకపోయినట్లయితే మనమేం చేయబడలేము, లేపబడలేము. కాబట్టి అందుకని ఇక్కడ నీ పరిశుద్ధిని ఏం చేయమంట, కొల్లు పట్టనీయవు అని రాయబడతా వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా ఎవరైతే ఈ లోకంలో రక్షించబడి ఈ లోకంలో పరిశుద్ధముగా జీవిస్తూ ప్రభుని సేవించే వారుగా ఉంటున్నారో వారిని కూడా ఒక దినాన్ని దేవుడేస్తాడంట, మృతుల్లో నుండి లేపేవాడు. కాబట్టి సమాధి చేయబడతాము. అయితే ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ ఏం చేయబడతారంట, లేపబడతారు. అట్లాగే మనం కూడా ఏం చేయబడతాము, లేపబడతాం. కాబట్టి మనం లేపబడతాము. అయితే మనం ఏ పునరుద్ధానం అంటే జీవ పునరుద్ధానం. ఏ పునరుద్ధానం, మనము జీవ పునరుద్ధానంలో మనం కూడా మరి పాలు పొందే వారంగా ఉంటాం. కాబట్టి అలాంటి గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు. దేనికంటే ప్రభువుని మృతుల్లో నుంచి లేచుడు ద్వారాగా. కాబట్టి మన జీవితంలో కూడా అట్టి గొప్ప నిరీక్షణ ఇచ్చిన దాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతైనా ఏం చేయాలా, మరి స్తుతించి మనం ఆయనను ఆరాధించవలసిన వారు. అలాగే ఎఫెసీ పత్రిక, ఇంకా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో మరి కలిగించినటువంటి గొప్ప ఆధిక్యతలు అక్కడ రాయబడతా వచ్చినాయి. చూద్దాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాము. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, ఏం చేశాడు దేవుడు, సమస్తము కూడా ఆయన పాదాల కింద ఉంచాడు. కాబట్టి అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే పాదాల కింద ఉంచటం అని అంటే ఇక్కడ శత్రువైన అపవాది మీద ఏమిచ్చాడు దేవుడు, విజయాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తే చూడండి, 110వ కీర్తనలో కూడా ఉంది మాట. 110వ కీర్తన 1వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా ప్రవచనము ముందుగానే రాయబడతా వచ్చింది. 110వ కీర్తన 1వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాము. నేను నీ శత్రులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మరి నీ శత్రులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఇది. కాబట్టి విజయం అని చెప్పాలి. కాబట్టి శత్రువు మీద విజయాన్ని ఇచ్చినవాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారాగా, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచుడు ద్వారాగా మరి శత్రువైన అపవాది మీద ఏమిచ్చాడు, ఆయన విజయం ఇచ్చాడు.
అందుకని ఒక మాట కూడా చూస్తే హెబ్రీ పత్రికలో కూడా మనం చూద్దాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్తం మాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యులకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు కూడా రక్తం మాంసములలో పాలివాడాయను. కాబట్టి ఇక్కడ మాట చూస్తే అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. కాబట్టి అపవాదిని ఏ విధంగా దేవుడు నశింపజేస్తా వచ్చాయంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారాగా దాన్ని నశింపజేసి ఆ విధంగా విజయాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి కుమారుడైన యేసు క్రీస్తు వారికి శత్రువైన అపవాది మీద ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. అయితే ఆయనకి విజయాన్ని ఇవ్వటం వలన మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే చూడండి, ఒక మాట చదువుతాము. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో వచ్చి మనం చదువుతాము ఒక మాట. చూడండి, 16వ అధ్యాయం 20వ వచనము. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. చూశారు కదండి, యేసు వారికి ఇచ్చిన విజయం దేని మీద? అపవాది మీద. అట్లాగే ఇచ్చుడు ద్వారాగా మనకి కూడా దేవుడు ఏమిచ్చాడు? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. కాబట్టి అలాగ మనకిని కూడా శత్రువైన అపవాది మీద ఏమిచ్చాడు? విజయాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనం ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించాలి. ఓ ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు ఏమిచ్చావు? అపవాదిపై విజయాన్ని ఇచ్చావు శిలువ మరణం ద్వారాగా. ఆయనకి విజయం ఇచ్చడం ద్వారానే ఈనాడు మా జీవితంలో కూడా ఈ లోకంలో మోసం చేసే శత్రువు అవును కదా. శత్రువు మనకి లాభాన్ని చేకూర్చిద్దా? లాభాన్ని చేకూర్చిద్దా? మనల్ని మోసం చేయటమే, మనకి నష్టానికి గురి చేయటమే, మనల్ని దారి తప్పియటమే దాని యొక్క గురి గమ్యం అంతా కూడా. అయితే అలాంటి మనల్ని నష్టపరిచే, అలాగే మనల్ని మోసం చేసేది, అలాగే మనల్ని దారి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేటువంటి ఆ యొక్క శత్రు యొక్క బలము నుంచి కూడా మనకి దేవుడు విజయాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం కూడా ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించవలసిన వారు. కాబట్టి ఈ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారి జీవితంలో మృతుల్లో నుంచి లేపిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు శత్రువైన అపవాది మీద కూడా ఏమిచ్చాడు? విజయాన్ని చేకూర్చాడు. అలాగే మనకు కూడా విజయం ఇచ్చాడు. ఇందును బట్టి మనం కూడా ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. సరే, మరొక విషయాన్ని కూడా చూద్దాము. యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడిచ్చిన మరొక ఆధిక్యత ఏమిటంటే చూడండి, అక్కడ ఎఫెసీ పత్రికలో నుంచి చదువుకున్న భాగంలో నుంచి 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతాము. మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నాము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన మరొక ఆధిక్యత ఏంటంటే ఆయన మృతుల్లో నుంచి లేపటమే కాదు, కానీ ఆయన లేపి ఏం చేశాడంట? పరలోకమందు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తుని తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకునడం ద్వారాగా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటి? మనకు పొందినటువంటి మేలు ఏంటంటే మనకి కూడా దేవుడి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. చూడండి, అక్కడే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చూశారు కదండి, దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లేపి ఆయన ఏం చేయడు? తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నా చిత్తాన్ని, నా ఇష్టాన్ని నువ్వు సంపూర్ణంగా చేసావు, నెరవేర్చావు. కష్టమైన నష్టమైనా కూడా ఏం చేసావు? నువ్వు నెరవేర్చావు. కాబట్టి అలాగా తండ్రికి ఎంతో విధేయత చూపించి ఆయన అలాగా తన శిలువ కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని హెచ్చించి ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు.
అంతే. ఆయన కూర్చొని పెట్టుకోవడమే కాదు, కానీ ఆయన కూర్చొని పెట్టుకున్నట్టు ద్వారాగా మనకు కూడా దేవుడు గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు. అదే చూసాం మనం 7వ వచనంలో చూసాం. 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి ఆయన కూర్చోబెట్టినాడు. ఎవరైతే లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి సంఘములో చేర్చబడి అలాగే మరి నిరీక్షణ కలిగిన వారుగా ఉండి అలా ప్రభు కొరకే జీవిస్తూ ఉన్నారో అలాంటి వారికి మనకు కూడా దేవుడు అట్టి గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వన కూర్చోవటం వలన మరొక మనకి మేలు ఉంది, మరొక ఆశీర్వాదం ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు అనేది 8వ అధ్యాయము 34వ వచనం చదువుతాం. రోమపత్రిక 8:34, శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు చేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఆయన కూర్చోవటం వల్ల ఏం చేస్తాడంటే ఆయన మన కొరకై మన పక్షముగా ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, మనల్ని కూడా లేపాడు, ఆయన కుడిపార్శ్వన కూర్చుని పెట్టుకుంటున్నాడు ఒకటి. అంతేకాదు కానీ ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం తప్పు అనుకోండి, దారి తొలగిపోయాము, దేవునికి దూరం అయిపోయాము. అయితే మరలా మనకు బుద్ధి వచ్చినప్పుడు ఎవరిలాగా తప్పిపోయిన కుమారులాగా బుద్ధి వచ్చినప్పుడు మరలా క్షమాపణ కోరుకుంటా ఉంటే ఏస్తాడు, అయ్యా పలానా నెల్లూరులో ఉన్నటువంటి నీ ప్రజలు మన ప్రజలు ఏం చేస్తున్నారు, తప్పిపోయాడు. మరలా ఏం చేస్తున్నాడు, క్షమాపణ కోరుకుంటాడు. కాబట్టి అతను ఏం చేయాలా, తిరిగి సమకూర్చము, మాకు క్షమించము అని చెప్పేసి అక్కడుండి ఇప్పుడు తండ్రి అక్కడ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు, అక్కడ మన కొరకై అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అదే కాదు, మనకున్న అక్కర్లను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, అది ఏదైనా సరే మనం దేవునికి మొరపెడతా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు అన్నీ కూడా ప్రభు చెంతకి వెళ్తూ ఉన్నాయి. ప్రభు మన పక్షంగా అక్కడ ఉండి వేస్తున్నాడు, అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేయటం వలనే మనం క్షమించబడతా ఉన్నాము, తిరిగి సమకూర్చబడతా ఉన్నాము. లేదంటే మనం అడిగిందల్లా దేవుని దగ్గర మనము పొందేవారంగా ఉంటున్నాము. ఇలాగ మనకున్న అక్కర్లు అవసరాలు కూడా తీర్చబడతా ఉన్నాయి, మనకున్న సమస్యల నుంచి విడుదల పొందేవారుగా ఉంటున్నాము. లేదంటే ఆపదల్లో నుంచి మనం కూడా తప్పించబడతా ఉన్నాము. ఇవన్నీ ఎందుకనంటే మన పక్షముగా తండ్రి యొక్క కుడిపార్శ్వన ఉండి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ విజ్ఞాపనము చేయటం వలనే మనం ఎంతో మేలు పొందేవారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తమరి ముద్రలోంచి లేవటమే కాదు, తండ్రి కుడిపార్శ్వన కూర్చుండటమే కాదు, కానీ ఆయన మన కొరక విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని కూడా లేపటమే కాదు, కానీ మనం కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్నటువంటి ఆ భాగ్యాన్ని మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇవ్వటమే కాదు, ఒక మాట చూడండి మన దేవుని యొక్క వాక్యంలోంచి లోకాసు వార్త 22వ అధ్యాయంలోంచి మాట చదువుతాం. లోకాసు వార్త 22వ అధ్యాయంలో ఆడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. చూడండి 22వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28 నుంచి చదువుదాము. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల యొక్క అన్నపాలను పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించున్నాను. కాబట్టి ఇక్కడ కూర్చోవడమే కాదు, కానీ ఆ రాజ్యాన్ని మనకి నియమించేవాడు. అక్కడ చూడండి వాళ్ళ గురించి, శిష్యుల గురించి ప్రభువు ఏమని చదివిస్తూ ఉన్నాడంటే, ఈడ సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై, అంటే అధికారం ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఉండి వాళ్ళు తీర్పు తీర్చేటువంటి అధికారము, రాజ్యాధికారము వాళ్ళకి నియమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు కూడా దేవుడు ఏమిస్తాడు, రాజ్యాధికారం. ఇక్కడ ఒకవేళ మనకి ఏలుబడి చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కదా, కానీ దేవుని యొక్క రాజ్యంలో ఏముందంట, ఏలుబడి చేసే అధికారాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు కదా. తిమోతి పత్రికలో మాట ఉంది కదా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఉందా.
కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యములో ఏలుబడి చేసే గొప్ప ఆధిక్యత మనకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి అంతేకాదు, నేను ఒక మాట జ్ఞాపం చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18 చదువుదాం. దానియేలు 7:18 నుంచి, అయితే మహోన్నతి పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతం వరకు రాజ్యమేలుదురు. ఎప్పుడు దాకంటే ఏలేది? యుగయుగాలు యుగాంతం వరకు కూడా వాళ్ళు రాజ్యము ఏలు. ఎక్కడ? కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ఆడ కండిషన్ ఒకటి ఉంది. అక్కడ ఏం కండిషన్ చెప్పండి? అక్కడే ఉంది మా కండిషన్. మహోన్నతుని పరిశుద్ధులే. అంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తే వాళ్ళు ఏం చేయబడతారు? ప్రభు ఏ విధంగా మృతుల్లోంచి లేచాడు, మనం కూడా లేపబడతాము, తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చుంటాము. అంతేకాదు, కానీ అక్కడ సింహాసనం కూర్చుండి యుగాలు మనము ఏలుబడి చేసే గొప్ప ఆధిక్యత ఇవ్వబడతా ఉంది. ఎవరికి? పరిశుద్ధులకు. ఈ లోకంలో పవిత్రమైన జీవితాన్ని జీవించే వారికి, పవిత్రతను కాపాడుకునే వారికి. అంతేకాని పవిత్రతను కాపాడుకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ అలాగా మన హృదయాన్ని కల్మషం చేసుకుంటూ ఉంటే అలాంటి వారికి ఏమి లేదు, వెళ్ళేది లేదు. చెప్పండి, వెళ్ళేది లేదు, ఆడ సింహాసనం కూర్చుండేది లేదు, అక్కడ ఏలుబడి చేసే అధికారం కూడా లేదు. అందుకని ఈ లోకంలో ఏం చేయాలా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువుని మనం ఏం చేయాలా? ఘనపరిచే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కానీ పవిత్రంగా జీవిస్తే మరి మనము ఎత్తబడతాము, లేదంటే చనిపోతే మనము లేవపడతాము. తర్వాత ఆడ దేవుని కుడిపార్శ్వన కూర్చుండగలుగుతాము. అలాగే మహోన్నతునితో కూడా అక్కడ మనం కూడా మరి యుగాలు రాజ్యమేలే గొప్ప ఆధిక్యత మనకుని కూడా ఇవ్వబడతా ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వబడాలంటే మన జీవితంలో కూడా అలాగే మనం జీవించవలసిన వారం. కాబట్టి ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడు. తర్వాత శత్రు నౌపాది మీద విజయాన్ని ఇచ్చాడు. తర్వాత మనం చూసాము తండ్రి కుడిపార్శ్వన కూర్చుని పెట్టుకుంటూ వచ్చాడు. మనకు కూడా అట్టి గొప్ప ఆధిక్యతని ఇస్తూ వచ్చాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి మన కొరకైనా అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం కూడా ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. చివరికి ఒక మాట నేను జ్ఞాపం చేసి మనము మన ఆరాధనలో మనం ప్రవేశిస్తాము. అక్కడే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మరి చివరి వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం చదువుకుందాం అమ్మా. ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత ఉన్నది. కాబట్టి ఇక్కడ చూస్తే చివరిగా మనం చూస్తే ఆ సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? మన సంఘాన్ని ఇక్కడ నింపుతున్నాడు. సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఇక్కడ నింపుతూ ఉన్నాడు. శ్రేష్టమైన వాటితోటి నింపుతూ ఉన్నాడు. అంటే బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, అలాగే నింపేవాడిగా ఉంటా ఉన్నాడు. సరే, మీకు అర్థవాడి కోసం మరొక వాక్యాన్ని నేను జ్ఞాపం చేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రికలో నుంచి 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. 4:13 పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులు గాను, ఉపదేశకులు గాను నియమించారు. అంటే సంఘాన్ని నింపడానికి దేవుడు ఇక్కడ కొందరిని నియమించాడు. ఇక్కడ అపోస్తలుగా నియమించాడు, కొందరిని ప్రవక్తలుగా నియమిస్తూ ఉన్నాడు, కొందరిని కొందరిని అపోస్తులుగాను, అలాగే కాపర్లుగాను, ఉపదేశులుగాను ఆయన నియమిస్తున్నాడు అన్నమాట. వీళ్ళందరినీ ఇచ్చి సంఘానికి ఆయన మళ్ళీ ఆయన నింపేవాడుగా ఉంటా ఉన్నాడు. వాక్యంతో నింపుతున్నాడు, విశ్వాసంతో నింపుతున్నాడు, ఇంకా దేంతో? వాక్యంతో నింపుతున్నాడు, విశ్వాసంతో నింపుతున్నాడు, పవిత్రమైన జీవితంతో కూడా నింపుతూ ఉన్నాడు. ఇలాగ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన వాటన్నిటితో కూడా సంఘాన్ని నింపుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు మన విషయంలో చూపుతున్న కృప, ఇది ప్రేమ. కాబట్టి ఈడ సంఘాన్ని నింపేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఏ విధంగా అంటే ఈ విధంగా, అంటే సంఘానికి ఉపదేశకులను ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు, కాపరులను ఇచ్చాడు, అలాగే సువార్తికులను ఇచ్చాడు,
అలాగే అపోస్తుల్ని ఇచ్చాడు. ఇలాగా సంఘానికి వీళ్ళందరినీ ఇచ్చి మనల్ని నింపుతూ ఉన్నాడు. ప్రభువా, నన్ను కూడా నింపుతున్నా ప్రభువా, అందుకని నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి అలాగ మన పట్ల ప్రభువు చూపుతున్న ఈ కృపంతటిని బట్టి, ఈ ప్రేమంతటిని బట్టి, ఈ యొక్క సదుపాయాలన్నింటిని బట్టి కూడా మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. మొదటిగా ఒకప్పుడు సంఘానికి వెలుపల ఉన్నాం మనం కదా, దేవుడు లేని వారం, అవును కదా, దూరస్థులుగా ఉన్నాం, నిరీక్షణ లేని వారం, వాగ్దాన నిబంధనలు లేని వారం. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు చేశాడు? తన స్వరత్వం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు మనల్ని కదా. కాబట్టి కొనుక్కొని సంఘంలోనికి చేర్చాడు. అంతేకాదు కానీ మరి ఈ సంఘం కొరకు ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఆధిక్యతలు చూసా వచ్చాం. ఆయన మృతుల్లో నుంచి లేపాడు దేవుడు, అను కదా. ఆయన లేవటం వల్ల మనకేమిచ్చాడు దేవుడు? మనల్ని కూడా దేవుడు లేపతాడనే నిరీక్షణ మనకి ఇచ్చాడు. అంతేకాదు కానీ అక్కడ శత్రువైన అపవాది మీద విజయం ఇచ్చాడు. అంటే సమస్తమును కూడా ఏం చేశాడు? క్రీస్తు యొక్క పాదాల కింద పెట్టాడు కదా. అట్లాగే మనకు కూడా శత్రువైన అపవాది మీద మనకేమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. తర్వాత ప్రభు యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపి ఆయన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. అంతేకాదు మనకు కూడా దేవుడు వచ్చాడు, మనల్ని కూడా లేపి, ఎవరైతే రక్షణ పొందారో, సంఘంలో చేర్చబడుతూ వచ్చారో, ప్రభు కొరకై జీవిస్తున్నారో వాళ్ళని కూడా లేపి తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకుంటూ వచ్చాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చున్నడు ద్వారాగా మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మన ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. మనల్ని కూడా లేపి ఏం చేశాడు? మనకు కూడా రాజ్యాధికారాన్ని ఇస్తూ వచ్చాడు. మహోన్నత పరిశుద్ధులే ఏం చేస్తారంట? రాజ్యాధికారము చేయుదురు, ఏలుబడి చేసి గొప్ప ఆధిక్యత మనకు దేవుడు యోబోత ఉన్నాడు. అందుని బట్టి కూడా ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించవలసిన వారు. అంతేకాదు కానీ సంఘమునైనా నింపుతూ ఉన్నాడు. కాబట్టి మనం బలహీనులమే, అల్పులమే, అవును కదా. అయినా కూడా ప్రభు మన పట్ల కృప చూపించి మనల్ని నింపుతూ ఉన్నాడు. దేంతో? పవిత్రమైన జీవితంతో నింపుతున్నాడు, విశ్వాసంతో నింపుతున్నాడు, అలాగే ప్రేమతో నింపుతూ ఉన్నాడు. ఇలాగా మనల్ని మరి విశ్వాసంతో నింపుతూ, వాక్యంతో నింపుతూ, ప్రేమతో మనల్ని నింపుతూ, ఇలాగా మన జీవితాలని దేవుడు ఆయన రాకడ కొరకే మనల్ని దేవుడు సిద్ధపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు మన పట్ల చూపిన ఈ కృపంతటిని బట్టి, ఈ ప్రేమంతటిని బట్టి మనం కూడా ప్రభుని ఏం చేయాలి? ఆరాధించవలసిన వారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. మోకరించండి, కొన్ని నిమిషాలు మన ప్రభుని ఆరాధన చేస్తాము, ఆరాధన చేద్దాము. మోకరించండి. సరే, సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే చిన్నగా వెళ్ళండి.